అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 17వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఒకరోజు నేను ఫుల్గా డ్రింక్ చేసి వచ్చాను, నీకు గుర్తుందా? అప్పుడు నా ఫ్రెండ్ నేను కార్ డ్రైవింగ్ చేసే సిచ్యుయేషన్లో లేనని పబ్ నుండి కార్ బుక్ చేసి పంపించాడు కదా. ఆ డ్రైవర్ నన్ను మన ఇంటి దగ్గర దించితే మన గేట్ వాచ్మ్యాన్ నన్ను లోపలికి తీసుకుని వచ్చాడు, గుర్తుందా నీకు? వాచ్మెన్ నన్ను లోపల తీసుకుని రావడం నాకు తెలుస్తూనే ఉంది. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాచ్మెన్ పని మనిషి ఇద్దరూ మాట్లాడుకున్నారు. పని మనిషి వెంటనే నిన్ను తీసుకుని రావడానికి నీ గది దగ్గరికి వచ్చింది. ఆమె అలా వెళుతూ ఉంటే ఏం అక్కర్లేదు, నన్ను గదిలోకి తీసుకెళ్ళండి అని చెప్పాలి అనిపించింది. కానీ ఎందుకో నేను ఇలా డ్రింక్ చేసి వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి అనిపించింది. డ్రింక్ చేసి నన్ను అసహించుకుంటావా లేదా నార్మల్గానే ఎప్పట్లానే ఉండి నాకు సహాయం పట్టి నన్ను గదిలోకి తీసుకెళ్తావా లేదా అని చూడాలి అనిపించింది. దాంతో వెంటనే స్పృహలేనట్టుగా సోఫాలో పడుకుండిపోయాను. పని మనిషి నా గురించి చెప్పడమే ఆలస్యం. నువ్వు కంగారుగా కిందకు వచ్చావు, వచ్చి నేను ఉన్న పరిస్థితిని గమనించావు. వాచ్మెన్ ని సహాయం పట్టమని చెప్పి నన్ను పై గదిలోకి తీసుకుని వెళ్ళావు. పని మనిషి చేత మజ్జిగ తెప్పించి నాకు తాగించావు. ఆ తర్వాత నా షూస్, డ్రెస్ అన్నీ రిమూవ్ చేసి నన్ను తీసుకుని వెళ్ళి స్నానం చేయించి తిరిగి నన్ను తీసుకుని వచ్చి నాకు షాట్ కూడా వేశావు. నిజం శక్తి, నువ్వు అలా చేస్తూ ఉంటే నాకు ఒక్క క్షణం చాలా సిగ్గేసింది, తెలుసా నీకు? అయినా కూడా నన్ను అలా చూసింది ఎవరో కాదు, నా భార్యనే కదా అని అనుకుని అడ్జస్ట్ అయ్యాను. నువ్వు అలా చేస్తూ ఉంటే నాలో కలిగే ఫీలింగ్స్ ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకున్నానో తెలుసా నీకు? నువ్వు చేసే పనులన్నీ ఓరకంట గమనిస్తూ మత్తులో ఉన్నట్టు నటించాను. అలాగే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు చెప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించి నా మనసులోని ప్రేమ విషయం నీకు చెప్పాను. అప్పుడే నువ్వు ఓపెన్ అయిపోయావు, నీలో ఉన్న ప్రేమంతా నాకు చూపించావు. అప్పుడు నాకు బలంగా అనిపించింది నువ్వు నా కోసమే పుట్టావని. అందుకే ఎప్పుడూ లేనిది అగ్రిమెంట్ పేరుతో పెళ్లి చేసుకోవాలి అనే పాడుబుద్ధి నా పుర్రెలో పుట్టింది. ఫ్రెండ్స్, కొలీగ్స్, ఆఫీస్లో అలాగే ఫారెన్ లో నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలున్నారు. వాళ్ళందరినీ కాదనుకొని నిన్నే ఈ అగ్రిమెంట్ కి ఒప్పించడానికి కారణం నువ్వు నా కోసమే పుట్టావు కాబట్టి అని అనిపించింది నాకు. అంతే, నాపై నీకున్న ప్రేమ తెలిసిన మరుక్షణం అమాంతం నిన్ను హత్తుకుని పూర్తిగా నాలో కలిపేసుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వేం చేస్తావోనని అలా మౌనంగా మత్తులో ఉన్నట్లుగా నటించేశాను. నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో సేమ్ నీకు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. నువ్వు నన్ను నీలో పూర్తిగా కలిపేసుకున్నావు. కానీ చివర్లో నువ్వు మాట్లాడావు, నీకు గుర్తుందా? నేను మీతో ఎంతకాలం కలిసి ఉంటానో తెలియదు నాకు. మీ నుండి విడిపోయిన తర్వాత నేను బ్రతకడానికి కావాల్సిన జ్ఞాపకాలను పోగేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటూ స్పృహలో లేని సమయంలో నేను ఇలా ప్రవర్తిస్తున్నందుకు నన్ను క్షమించండి అన్నావు చూడు. ఆ ఒక్క మాట నా మనసును మెలిపెట్టేసింది. నువ్వేమి తప్పు చేయడం లేదు బంగారం, నువ్వు నీ భర్తతోనే ఉన్నావు. నీ భర్తతో ఇలా ఉండే హక్కు నీకు కాకుండా వేరే ఎవ్వరికీ లేదు అని నిన్ను నా గుండెలకు హత్తుకుని చెప్పాలి అనిపించింది. కానీ అప్పటి వరకు మత్తులో ఉన్నట్లుగా నటించిన నేను సడన్ గా మామూలుగా బిహేవ్ చేస్తే దాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను. అసలు స్పృహలో లేని ఏ మగాడైనా సరే అంతలా స్పందిస్తాడా? అంత మత్తులో కూడా నిన్ను నాలో అంత అందంగా, అద్భుతంగా, సున్నితంగా కలిపేసుకోగలనా? చెప్పు, అసలు నీకు బుర్ర ఉందా బంగారం? జస్ట్ నువ్వు ఒక స్టెప్ వేశావు అంతే, తర్వాత మిగతాదంతా నేనే కదా చూసుకున్నాను. అప్పుడైనా నీ మట్టి బుర్రకు తట్టలేదా నేను మత్తులో లేనని? నిజంగా చెప్తున్నాను శక్తి, నేను ఫారెన్ లో పెరిగాను అన్న మాటే గాని నా తొలి ప్రేమ నువ్వే, నా తొలి వలుపు నువ్వే, నా తొలి ముద్దు కూడా నువ్వే, నా తొలి కోగిలి నువ్వే, నా తొలి కలయిక నువ్వే, అన్నీ నువ్వే తెలుసా. ఫాస్ట్ కల్చర్ లో పెరిగాను, పబ్బుల్లో తిరిగాను, డేట్లకి వెళ్ళాను, డిన్నర్ కి వెళ్ళాను. కానీ ఏ అమ్మాయిని కూడా నా చిటికెన వేలు కూడా తాకనివ్వలేదు. ఏదైనా సరే పెళ్ళైన తర్వాత నా భార్యతోనే అనుకున్నాను. అప్పుడు నా భార్య అంటే నా మరదలు అనే ఊహల్లో ఉన్న పిచ్చివాడిని నేను. కానీ నా నిజమైన డెస్టినీ నువ్వే.
అని తెలిసిన తర్వాత నా మనసు ఎంత సంతోషపడిందో తెలుసా? ఆ రాత్రి మన కలయిక జరిగిన తర్వాత నువ్వు ఆ రాత్రంతా నన్ను అలాగే చూస్తూ పడుకున్నావు. నువ్వు నన్ను అలా చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? నా మనసులోని ఫీలింగ్ అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ క్షణం నేను ఒక కవినై ఉంటే బాగుండు అనిపిస్తుంది. నా మనసులోని భావాలను అందంగా వర్ణించడానికి నాకు సరిగ్గా చెప్పడం రాదు. కానీ నీ చూపు వెన్నెలమ్మ సోకినట్టు, నీ చూపు పిల్లగాలి తాకినట్టు, నీ చూపు మందారం విచ్చినట్టు, నీ చూపు చిలకమ్మ పలికినట్టు, నీ చూపు కోయిలమ్మ పూసినట్టు, నీ చూపు పసిపాప నవ్వినట్టు అంత అందంగా అంత అద్భుతంగా అనిపించింది. నువ్వలా నన్ను ప్రేమగా చూస్తూ ఉంటే నీ చూపుల్లోని ప్రేమ నా మనసును తాకి నన్ను ఊపిరాడనివ్వకుండా చేసింది. అసలు నువ్వు నన్ను అంతలా ప్రేమిస్తావు అనుకోలేదు తెలుసా? నువ్వు నాపై చూపించిన ప్రేమకి ఏం చేయాలి నేను అని అనిపించింది. అసలు అంతటి ప్రేమకు నేను అర్హుడినా అని అనిపించింది. నా మరదల్ని నేను భార్యగా భావించాను అని తెలిసి కూడా నీ మనసులో నా పట్ల ఎప్పుడు ఉన్నత స్థానమే ఉంది. నాపై నీకు ఎలాంటి వేరే అభిప్రాయం అనేది ఏర్పడలేదు. నువ్వు నా మీద ఎప్పుడు చూపించే గౌరవమే చూపించావు. నాపై చూపిస్తున్న అంతటి అద్భుతమైన ప్రేమకి నా మనసు చెలించిపోయింది. ఉదయం వరకు నన్ను కంటి మీద రెప్ప వేయకుండా చూసుకుంటూనే ఉన్నావు. నువ్వు అలాగే ఉంటే ఇక నీకు నిద్రలేక నీ ఆరోగ్యం పాడవుతుందని నేను నిద్రలోనే కదిలినట్లుగా నటించాను. అలా చేయగానే నువ్వు నీ గదిలోకి వెళ్ళి పడుకున్నావు. అందుకే ఆ రోజు నువ్వు ఉదయం పడుకుంటే పనివాళ్ళని ఎవరిని నిన్ను డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పి మరి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆ రోజు నుండి ప్రతిరోజు నిన్ను దగ్గరగానే గమనిస్తూ ఉన్నాను. నువ్వు నాకు ఏదైనా చెప్తావేమో అనే ఆశతో. కానీ రాక్షసివి, అసలు బయటపడితే కదా ఏం జరగనట్లే నటించావు. కనీసం నేను తీసుకుని లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడైనా ఓపెన్ అవుతావేమో అనుకున్నాను. అప్పుడు కూడా ఆహా, అలా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఎన్ని అందమైన రాత్రులు మిస్ అయ్యానో నీకు తెలుసా? రోజు రాత్రి నువ్వు పడుకున్న తర్వాత దొంగలా నీ గదిలోకి వచ్చి అర్ధరాత్రి వరకు నిన్ను కళ్ళారా చూసుకుంటూ మనసులో నింపుకుంటూ గడిపేవాణ్ణి. నువ్వు నన్ను ఎన్ని తిప్పలు పెట్టావో తెలుసా? అంతకంత ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను నీ మీద. కాకపోతే ఇప్పుడు కాదు, మన బేబీ బయటకు వచ్చిన తర్వాత రోజు నైట్ నీకు స్వీట్ టార్చర్ ఉంటుంది నా చేతిలో అని అంటూ శక్తి పెదాలు అందుకున్నాడు శివాంష్. శివాంష్ పెడుతున్న ముద్దులోని ప్రేమ శక్తి మనసును తాకుతూ ఉంటే ఆమె మనసు పరవశంతో పులకరించిపోయింది. తానింతకాలంగా కోరుకున్న ప్రేమ ఆమె ఎదుట నిలబడితే ఆమె మనసు ఆ సంతోషాన్ని పట్టలేకపోయింది. నిజంగా మీరు నన్ను ఇంత అద్భుతంగా ప్రేమిస్తారని నేను అస్సలు అనుకోలేదు. సరే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం మీకు ఆ రోజు రాత్రి తెలిసింది. మరి నేను కన్సీవ్ అనే విషయం మీకు ఎలా తెలిసింది అని అడిగింది శక్తి. ఇప్పుడు ఈ విషయం తెలుసుకోకపోతే మీకు నిద్ర పట్టలేదు కదా మేడం, చెప్తాను విను అని అంటూ చెప్పడం మొదలు పెట్టాడు శివాంష్. ఒకరోజు మనం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చరితకు ఒంట్లో బాగోలేదని భోజనానికి రాలేదు చూసావు. అప్పుడు నువ్వు ఏదో లేడీస్ ప్రాబ్లం అని చెప్పి తన గదిలోకి భోజనం తీసుకుని వెళ్ళావు. చరితకు భోజనం పెట్టిన తర్వాత నీ గదిలోకి వెళ్ళి నువ్వు పడుకోకుండా చేత్తో ఏదో లెక్కలు వేస్తూ ఆలోచిస్తూ ఉన్నావు. ఎప్పట్లానే రాత్రి సమయంలో నువ్వు పడుకున్న తర్వాత నిన్ను చూసుకోవడానికి వచ్చిన నేను నువ్వలా బెడ్ మీద కూర్చొని లెక్కలు వేసుకుంటూ ఉంటే డోర్ దగ్గరే ఆగిపోయాను. అలా డోర్ దగ్గర నుండే నిన్ను చూస్తూ నిలబడ్డాను. వేళ్ల మీద లెక్కలు వేస్తున్నావు. ఆ తర్వాత నీ పొత్తి కడుపుపై చెయ్యి పెట్టుకొని నీకు నువ్వే ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉన్నావు. మొదట నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు అర్థం అవ్వలేదు. నువ్వు అలా లెక్కలు వేసుకొని నిద్రలోకి జారుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చాను నేను. అప్పటి వరకు నువ్వు వేసుకున్న లెక్కలేమో గాని నీ మొహంలో ఎందుకో చాలా అలసట, అలాగే ఏదో చెప్పలేని వింతకాంతి కనిపించాయి నాకు. పదే నువ్వు నీ పొట్టను తడుముకోవడం, అలా వేళ్ల మీద లెక్కలు సరిచూసుకోవడం నాకెందుకో కాస్త అనుమానంగా అనిపించింది. ఆ రోజు నుంచి నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది ప్రతి క్షణం ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. మరునాడు ఉదయం మనం ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నాకు కాస్త పనుంది అని అంటూ నువ్వు మధ్యలోనే దిగిపోయి ఒక మెడికల్ షాప్ కి వెళ్ళావు.
గుర్తుందా? మెడికల్ షాప్ కి ఎందుకు వెళ్ళావు అంటే ఏవో జలుబు, దగ్గు, సంథింగ్ మెడిసిన్స్ కావాలి అంటూ వెళ్ళావు. చరిత నేను ఇద్దరం నీ కోసం కారులోని వెయిట్ చేస్తూ కూర్చున్నాము. మెడికల్ షాప్ కి వెళ్ళి నువ్వు చేతిలో మెడిసిన్స్ పట్టుకుని మెడికల్ షాప్ మెట్ల మీద నుండి కిందకి దిగే సమయంలో బ్రౌన్ కలర్ ప్యాకెట్ ని హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకుని మెడిసిన్స్ మాత్రమే చేతిలో పట్టుకొని వచ్చావు. అదంతా కూడా నేను కార్ మిర్రర్ లో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నిన్ను. సంథింగ్ స్ట్రేంజ్ అనిపించింది నాకు. నువ్వు మాకు కనిపించకుండా హ్యాండ్ బ్యాగ్ లో ఏదో దాచావు. అంతలా దాన్ని దాయాల్సిన అవసరం ఏంటి అని అనుకున్నాను నేను. ఎప్పట్లానే ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనాలు చేశాం. అందరూ పడుకోవడానికి వెళ్లిపోయిన తర్వాత నువ్వు కూడా నీ గదిలోకి వెళ్లిపోయావు. గదిలోకి వెళ్ళిన నువ్వు ఎప్పుడూ కూడా డోర్ లాక్ చేసుకొని దానివి గదిలోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసుకున్నావు. లోపల నువ్వు చేయాలనుకున్న పని చేసిన తర్వాత డోర్ లాక్ ఓపెన్ చేసి ఎప్పట్లానే నిద్రపోయావు. నువ్వు నీ వెనకాలే వచ్చిన నేను నీతో మాట్లాడదామనుకున్నాను. సాయంత్రం నువ్వు ఏదో దాచావు అని కనుక్కోవడానికి కానీ నీ డోర్ లాక్ వేసి ఉండడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. మధ్యరాత్రి నువ్వు పడుకున్న తర్వాత నీ గదిలోకి వచ్చి చూసేసరికి ఎప్పట్లా బోర్లా పడుకోకుండా వెల్లకిలా పడుకొనున్నావు. ఎప్పుడు లేనిది నీ చేతిని పొట్ట మీద ఎంత జాగ్రత్తగా పెట్టుకుని పడుకున్నావు. అసలు శక్తికి ఏమైంది? ఎందుకిలా మాటి మాటికి పొట్ట మీద చేయి వేసుకుంటుంది అని కాసేపు ఆలోచించి సాయంత్రం నువ్వు తీసుకొచ్చిన కవర్ కోసం నీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేశాను. అసలు అది ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. కానీ అక్కడ ఖాళీ హ్యాండ్ బ్యాగ్ వెక్కిరించింది. బట్ సంథింగ్ స్ట్రేంజ్ అనే విషయం నాకు అర్థమైంది. అక్కడో ఏదో తేడా కొడుతుంది. ఒకవేళ నేను అనుకున్నది నిజమేనా? ఆ ఊహ రావడమే ఆలస్యం. నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. నిజంగా నిజంగా నా బంగారం తల్లి కాబోతుందా? నేను ఇలా అనుమానపడుతున్నానా? ఏది ఏమైనా ఈ ఊహ చాలా బాగుంది. ఒకవేళ ఇదే నిజమైతే నాకన్నా అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు అని నాలో నేనే మురిసిపోతూ సున్నితంగా నీ పొత్తు కడుపు పైన చేతితో స్పృశించి నీ పొట్ట మీద ముద్దు పెట్టుకొని రాత్రి తెల్లవార్లు నిన్ను మన బేబీని అలా చూస్తూ గడిపేశాను. నిన్ను చూసి నీ రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ పొట్టపైన చెయ్యి వేసి మన బేబీ స్పర్శని ఫీల్ అవుతూ రాత్రి తెల్లవార్లు అలా గడిపేసి ఇక నువ్వు నిద్రలేస్తావు అనుకొని నా గదిలోకి వెళ్ళిపోయాను. ఉదయాన్నే నిద్రలేచిన నువ్వు ఎప్పట్లా హడావిడి పడకుండా ఎంతో నిదానంగా నీ పనులన్నీ చేసుకున్నావు. పైగా నువ్వు ఫుడ్ తినే దగ్గర కూడా ఎందుకో కాస్త లేజినెస్ చూపించడం మొదలుపెట్టావు. నీకు ఏది ఒక పట్టాన్ని నచ్చడం లేదు. ముందు ఎప్పుడు పచ్చళ్ళ జోలికి వెళ్ళని నువ్వు మాటి మాటికి నిమ్మకాయ పచ్చడిని తెగ తినేస్తున్నావు. సో అవన్నీ చూడగానే నాకు కన్ఫామ్ అయిపోయింది సంథింగ్ ఈజ్ దేర్ అని. ఎందుకంటే నా చిన్నతనంలో నానమ్మ చనిపోక ముందు ఇంట్లో ఒక పనమ్మాయి కన్సీవ్ అయితే ఆమెకి పుల్లటి వస్తువులు ఎక్కువగా పెట్టేది. ఎందుకు నానమ్మ అలా అన్ని పచ్చళ్ళు, నిమ్మకాయలు ఇలాంటివే ఇస్తున్నావు? హెల్తీ ఫుడ్ పెట్టొచ్చు కదా అని నేను అడిగితే, కడుపుతో ఉన్న వాళ్ళకి పులుపు తినాలని కోరికగా ఉంటుంది నాన్న అంటూ చెప్పింది నానమ్మ. నిమ్మకాయ పచ్చడిని నువ్వు అలా తినేస్తూ ఉంటే నానమ్మ మాటలు గుర్తొచ్చాయి నాకు. సరే ఏదైనా ఉంటే నువ్వు చెప్తావు కదా అని ఊరుకున్నాను. మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నువ్వు మాతో కాకుండా విడిగా బయలుదేరావు. ఎందుకలా వెళ్తున్నావు అంటే నాకు కాస్త పనుంది, నా ఫ్రెండ్ ఒకరిని కలవాలి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు కదా ఆఫీస్ నుండి. నాకు డౌట్ వచ్చింది. వెంటనే చరిత క్యాబ్ బుక్ చేసి తనని ఇంటికి పంపించేసి నేను నీకు తెలియకుండా నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. ఆఫీస్ నుండి బయలుదేరి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. లక్కీగా ఆ హాస్పిటల్ నా ఫ్రెండ్దే. నేను బయటే కూర్చొని వాడికి కాల్ చేసి చెప్పాను, శక్తి అనే అమ్మాయి వచ్చింది. అసలు ఆ అమ్మాయి దేనికోసం వచ్చింది, నాకు డీటెయిల్స్ కావాలి అని వాడికి చెప్పాను. నువ్వు వెళ్ళి వాడి వైఫ్ నే మీట్ అయ్యావు. వాడి వైఫ్ నువ్వు కన్సీవ్ అని చెప్పి నీకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ రాసించింది. నువ్వు డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోయావు. నువ్వు ఇంటికి వెళ్ళగానే నేను ఆ డాక్టర్ని కలిశాను. అప్పుడే ఆవిడ చెప్పారు నువ్వు కన్సీవ్ అనే విషయం. ఆల్రెడీ నువ్వు టెస్ట్ చేసుకుని హాస్పిటల్కి వచ్చావని, మళ్ళీ తాను కూడా చెక్ చేసి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు చెప్పింది. నీకు ఇవ్వాల్సిన మెడిసిన్ అలాగే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా నీకు చెప్పారంట కదా. ఆ విషయం నాకు కూడా చెప్పారు. నువ్వు బలహీనంగా ఉన్నావని, సరైన ఫుడ్ పెట్టమని,
ఎట్ ది సేమ్ టైం నీ చేత తేలికపాటి ఎక్సర్సైజులు అలాగే వాకింగ్ కూడా చేయించమని చెప్పారు డాక్టర్. అసలు డాక్టర్ నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పగానే నా కాళ్ళు భూమి మీద నిలబడలేదు తెలుసా. అసలు ఎంత సంతోషం వచ్చిందంటే అప్పటికప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని చుట్టి నీ కాళ్ళ దగ్గర పెట్టాలనే అంత ఎక్సైట్మెంట్ గురయ్యాను నేను. కానీ ఇంకా నువ్వు విషయం ఇది అని నాకు చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెప్తావేమో అనుకుని హాస్పిటల్ ఇంటికి వచ్చాను. కానీ నువ్వేం చేశావు? ఏం లేదు అన్నట్లుగా నార్మల్ గా ఉండటానికి ట్రై చేశావు. దాంతో నాకు అర్థమైంది నువ్వు ఇక ఈ విషయం చెప్పవు అని. సరే, ఎంతకాలానికి చెప్తావో చూద్దామనుకున్నాను నేను. నువ్వు చెప్తావని ఎదురు చూడటం ఒకటైతే, మరొక వైపు ఇంకో సమస్య నన్ను చుట్టుముట్టడంతో ఈ విషయంలో నేను కూడా బయటపడలేకపోయాను. ఎప్పటికప్పుడు ఈ సమస్యని వీలైనంత తొందరగా సాల్వ్ చేసి నీకు నా ప్రేమను తెలియజేసి నిన్ను మన బిడ్డని క్షేమంగా చూసుకోవాలి అనుకుని ఆశపడ్డాను నేను. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్లుగా ఇప్పుడు ఇలా పేపర్లో ఇలాంటి ఒక ప్రకటన ఇచ్చి నీ మనసుని బాధ పెట్టాను. నన్ను క్షమించు శక్తి అని అన్నాడు శివాంష్ శక్తి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. మరి శక్తి శివాంష్ చెప్పినవన్నీ విని శివాంష్ని అర్థం చేసుకుంటుందా శక్తి? మరి ఈ సమస్యని ఏ రకంగా సాల్వ్ చేసుకుంటారు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.